సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్నాలజీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో అంటే మనం ఎలాంటి మొబైల్ ఎంచుకోవాలి, ఒకవేళ మీ దగ్గర 15,000 రూపీస్ ఉండండి, తర్వాత 10,000 రూపీస్ ఉన్నా సరే, తర్వాత 20,000 రూపీస్ ఉన్నా సరే, తర్వాత 50,000 రూపీస్ ఉన్నా సరే. సో ఇలాంటి వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే టాప్ 5 మొబైల్స్ కానివ్వండి, తర్వాత టాప్ 10 మొబైల్స్ కానివ్వండి, ఇలాంటి వీడియోస్ అయితే చూస్తుంటారు. సో ఒకవేళ మీకు కావాల్సిన బడ్జెట్లో మీకు టాప్ 5 మొబైల్స్ లేని వీడియో ఉందని అనుకోండి, మరి అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్? సో అందుకోసమే ఈ యొక్క వీడియో అనేది ప్రతి ఒక్కరికి అనేది చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో నేను మొబైల్ తీసుకునేటప్పుడు అసలు ఏం చూసి తీసుకోవాలి, దీంట్లో మనకు పాటించాల్సిన టిప్స్ ఏంటి, ట్రిక్స్ ఏంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో ఒకవేళ మీరు 10,000 సెగ్మెంట్లో ఉంటే ఎలాంటి మొబైల్ మనం ఫిల్టర్ చేయాలి, తర్వాత 20,000 సెగ్మెంట్లో ఉంటే ఎలాంటి మొబైల్ ఫిల్టర్ చేసి తీసుకోవాలి, ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇది వచ్చేసి మనకు మంచి స్మార్ట్ ఫోన్ బయింగ్ గైడ్ అనే చెప్పుకోవచ్చు. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను అనమాట, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి వీడియో ఈసారి కూడా చేస్తున్నాను. అంతేకాక దీనికి చేయాల్సిన ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పుడు చూసినట్టయితే మనకు ఫ్లిప్కార్ట్లో వచ్చేసి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అయితే స్టార్ట్ అవుతుంది అక్టోబర్ 16th నుంచి. అలాగే మనకు అమెజాన్లో కూడా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేస్ అయితే నడుస్తుంది అనమాట, మనకు అక్టోబర్ 17th నుంచి. మరి ఈ యొక్క వీడియో అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి మనకు స్మార్ట్ ఫోన్ బయింగ్ గైడ్ 2020 వర్షన్ అనమాట. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క థిక్నెస్, దీని యొక్క మొబైల్ వెయిట్, తర్వాత దీని యొక్క బ్యాక్ సైడ్ మనకు గ్లాస్ కావాలా లేకపోతే ప్లాస్టిక్ కావాలా, ఇవైతే మనం ముందుగా తెలియాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు థిక్నెస్ కోసం కానివ్వండి, తర్వాత మంచి యొక్క బ్యాలెన్స్డ్ వెయిట్ కానివ్వండి, తర్వాత బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఇచ్చారా లేకపోతే గ్లాస్ ఇచ్చారా, ఇవి మూడు అయితే మనకు అస్సలు మ్యాటర్ అయితే చేయవు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కోరుకునేది ఏమంటే ఫస్ట్గా దీని యొక్క డిస్ప్లే బాగుండాలని కోరుకుంటారు, తర్వాత మంచి గేమింగ్ కోసం బాగుండాలని కోరుకుంటారు, తర్వాత ఇంకా కొంచెం కెమెరా బాగా రావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కెమెరా బాగా ఉండాలనుకుంటారు అనమాట. అండ్ బ్యాటరీ పైన ఎక్కువ ఫోకస్ చేసే వాళ్ళు అయితే మంచి బ్యాటరీ బ్యాకప్తో అలాగే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కావాలని కోరుకునే వాళ్ళు అయితే చాలామంది ఉంటారు. సో డెఫినెట్గా ఇక్కడ మనకు మొబైల్ వెయిట్ పైన, మొబైల్ థిక్నెస్ పైన ఇక్కడ మనకు పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. తర్వాత మనకు బ్యాక్ సైడ్ గ్లాస్ ఇచ్చారా లేకపోతే ప్లాస్టిక్ ఇచ్చారా, ఇవి కూడా మనకు ఎక్కువ మ్యాటర్ అయితే చేయదనమాట. ఇది మనకు కేవలం గ్లాసెసే కొంచెం ప్రీమియం లుక్తో కనిపిస్తుందే కానీ మనకు పెద్దగా అడ్వాంటేజ్ అయితే ఏమీ కాదనే చెప్పుకోవచ్చు. సో ముందుగా చూసినట్టయితే మనకు మేజర్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది దీని యొక్క డిస్ప్లే గురించి అనమాట. సో మీ దగ్గర 10,000 ఉండండి, తర్వాత 50,000 ఉన్నివ్వండి, తర్వాత 20,000 ఉన్నివ్వండి. ముందుగా మీరు ఏం చూస్ చేసుకోవాలంటే మీకు అట్లీస్ట్ మీకు 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉందా లేదా, ఇవైతే మీరు బాగా అయితే గమనించండి. ఎందుకంటే మనకు 6.5 ఇంచ్ వరకు ఇచ్చినా సరే మీకు కేవలం హెచ్డి ప్లస్ డిస్ప్లేతో మాత్రమే ఇస్తున్నారు. హెచ్డి ప్లస్ డిస్ప్లేతో అంటే మీకు కేవలం 720p రెజల్యూషన్ అనమాట. ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అంటే మీకు అప్ టు 1080p రెజల్యూషన్ అనమాట, అంటే మీకు ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ అనే చెప్పుకోవచ్చు. సో మీరు మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఈ యొక్క డిస్ప్లే వచ్చేసి మీకు ఫుల్ హెచ్డి ప్లస్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఇంకా సూపర్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత దీనికి ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా 90 హెడ్జెస్ ఉందా లేదా, ఈ యొక్క 90 హెడ్జెస్ తర్వాత 120 హెడ్జెస్ ఏమంటే మీరు గేమింగ్ ఆడేటప్పుడు కానివ్వండి, తర్వాత ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ చాటింగ్ ఇవన్నీ మీరు స్వైప్ చేస్తుంటారు కదా, సో అలా చేసేటప్పుడు మీకు చాలా స్మూత్నెస్గా అయితే ఉంటుందన్నమాట. మరి అలాంటి స్మూత్నెస్ రావాలంటే మీకు అట్లీస్ట్ 90 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ అనేది ఈ డేస్లో అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మీకు డిస్ప్లేలో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉందా లేదా ఫస్ట్ పాయింట్ చూసుకోండి. తర్వాత అదే డిస్ప్లేలో మీకు అప్ టు 90 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ ఉందా లేదా, ఇదైతే సెకండ్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు 120 హెడ్జెస్ రిఫ్రెష్ రేట్ ఉంటే మరీ మంచిదనే చెప్పుకోవచ్చు, కాకపోతే ప్రైస్ అనేది మీకు కొంచెం పెరిగి అయితే పోతుంది అనమాట. తర్వాత చూసినట్టయితే దాంట్లో మనకు ఏ ప్రొటెక్షన్ కోసం ఏ గ్లాస్ యూజ్ చేస్తారనేది ఇక్కడ మనకు మేజర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజులో చూసినట్టయితే మనకు డెఫినెట్గా మనం ఎంత బాగా మొబైల్ పెట్టుకున్నా మనకు ఒకనొక రోజు మొబైల్ అయితే జారి కింద పడిపోతుంది అనమాట. మరి అలా పడినప్పుడు కూడా మీకు మొబైల్ చెక్కు చెదరకూడదు అంటే దాంట్లో మీకు అట్లీస్ట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉండేలాగా అయితే చూసుకోండి. 5 లేకపోయినా అట్లీస్ట్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉండేటట్టు అయితే చూసుకోండి. ఎందుకంటే ఈ యొక్క మొబైల్ వచ్చేసి మీకు మర్చిపోయి 1-2 సార్లు కింద పడేసుకున్నా మీకు మొబైల్ అనేది చాలా సూపర్గా ఉండాలి. కాబట్టి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ డిస్ప్లే ఉందా లేదా ఇవైతే మీరు చెక్ చేసుకోవడం చాలా అయితే మంచిది అనమాట. తర్వాత సెకండ్ చూసినట్టయితే దీని యొక్క కెమెరా. ఇంకా కెమెరా చూసినట్టయితే ఎవరికి నచ్చని వాళ్ళు ఉంటారు చెప్పండి, కెమెరా అనేది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్లే. కాకపోతే ఎలాంటి కెమెరా తీసుకోవాలనేది చాలా మందికి అయితే తెలియదు అనమాట. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు
అనుకుంటూ ఉంటారంటే 48 మెగాపిక్సెల్ ఉంది, 64 మెగాపిక్సెల్ ఉంది, 108 మెగాపిక్సెల్ ఉంది. ఈ యొక్క మెగాపిక్సెల్స్ అనేవి అస్సలు మ్యాటర్ అయితే కావు. ఇందులో మనకు మ్యాటర్ ఏమంటే ఈ యొక్క అపాచెస్ అనమాట. ఒకవేళ మీకు 48 మెగాపిక్సెల్ ద్వారా ఈ యొక్క కెమెరా వచ్చిందని అనుకోండి, దాంట్లో మనకు f2.2 అపాచర్ ఉందనుకోండి, ఇది మనకు పెద్దగా యూస్ఫుల్ అయితే కాదు. ముందుగా నేను అపాచెస్ గురించి అయితే చెప్తాను. ఈ యొక్క అపాచెస్ అనేవి మనకు f1.5 నుంచి f2.2 వరకు అయితే నడుస్తున్నాయి ఈ యొక్క రీసెంట్ ట్రెండ్లో. ఈ యొక్క అపాచెస్ అనేవి మీకు ఎంత తక్కువగా ఉంటాయి మీ యొక్క మొబైల్ కెమెరా క్వాలిటీ అంత ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట. సో ఫర్ సపోజ్ మీకైతే ఎగ్జాంపుల్ కోసం అయితే చెప్తున్నాను. ఒకవేళ మీకు 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు f1.5 అపాచర్తో వచ్చిందని అనుకోండి. తర్వాత 64 మెగాపిక్సెల్ ఈ యొక్క కెమెరా ఏదైతే ఉందో ఇది మీకు f2.3 అపాచర్తో వచ్చింది అనుకోండి. మరి అలాంటి సిచ్యువేషన్లో మీకు 64 మెగాపిక్సెల్ అనేది ఏ మూలకైతే పనికిరాదు. మీకు 48 మెగాపిక్సెల్ 64 మెగాపిక్సెల్ అంటే ఈ యొక్క 48 మెగాపిక్సెల్ కెమెరా అనేది చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు అపాచర్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అపాచర్స్ అనేవి తక్కువగా ఉండడం ద్వారా మనకి ఏంటి అడ్వాంటేజ్ అంటే అపాచర్స్ అనేవి తక్కువగా ఉంటాయి. మీకు ఈ యొక్క కెమెరా హోల్ ఏదైతే ఉందో ఇది మనకు చాలా పెద్దగా అయితే అవుతుంది అనమాట. సో హోల్ పెద్దగా అవడం ద్వారా ఏమవుతుంది, మనకు ఎక్కువ లైట్ అనేది కెమెరా లోపలికి అయితే పోతుంది. ఎక్కువ లైట్ పోతే ఏమవుతుందంటే మన యొక్క ఫేస్ కానివ్వండి, ఇంకా ఏమైనా బాడీ కానివ్వండి, మీకు చూడడానికి చాలా క్లియర్గా చాలా క్వాలిటీగా అయితే కనిపిస్తుంది అనమాట. కాకపోతే ఈ యొక్క f2.3 అపాచర్ అనుకోండి, ఈ యొక్క అపాచర్స్ అనేవి పెరిగిపోయే కొద్దీ మనకు ఈ యొక్క కెమెరా హోల్ అనేది మనకు పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. పూర్తిగా కెమెరా హోల్ అనేది తగ్గిపోయిన తర్వాత ఇంకా మీకు లైట్ అనేది ఎంత లోపల వరకు పోతుంది చెప్పండి. లైట్ అనేది మనకు కొంతవరకే, కొంత లైట్ మాత్రమే లోపలికి అయితే పోతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మీకు కెమెరా అనేది కొంచెం డల్గా అయితే రావడం అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఈ యొక్క 48 మెగాపిక్సెల్ కాదు, తర్వాత 64 మెగాపిక్సెల్ కాదు, అందులో యూజ్ చేసిన అపాచర్ ఏది అనేది మీరైతే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవడం అయితే మంచిది అనమాట. మరి ఈ యొక్క మెగాపిక్సెల్స్ అనేవి మీకు ఎక్కడ మ్యాటర్ చేశాయంటే మీరు ఒక ఫోటో కానివ్వండి, ఒక వీడియో కానివ్వండి షూట్ చేసిన తర్వాత కంప్లీట్గా అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క అవుట్పుట్ అనేది మీకు జూమ్ చేసినా కూడా ఎక్కడైతే మీకు బ్లర్ ఇష్యూస్ అయితే రావన్నమాట. ఈ యొక్క మెగాపిక్సెల్స్ అనేవి మేజర్గా వాటికైతే యూస్ అవుతాయి. అంతేకాని మీకు క్వాలిటీ బాగా వస్తుందంటే ఇంకా మీ యొక్క పిచ్చితనం అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా ఈ యొక్క కెమెరాస్ ఉన్న మొబైల్ అయితే తీసుకోవడం మంచిది. తర్వాత చూసినట్టయితే దాంట్లో మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉందా లేదా, ఇది కూడా మనం ఈ రోజులో అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఏమంటే ఈ రోజులో చూసినట్టయితే మొబైల్స్లో వీడియోస్ షూట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువైతే అయిపోయినారు. అంటే ఈ యొక్క షార్ట్ ఫిలిమ్స్ కానివ్వండి, తర్వాత పెళ్లి వీడియోస్ కానివ్వండి, ఇవన్నీ చాలా తీసే వాళ్ళు అయితే ఉంటారనమాట. సో తీసినప్పుడు ఉండేంత షేకినెస్ మీకు అవుట్పుట్లో చాలా స్మూత్గా రావాలంటే డెఫినెట్గా మీరైతే ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉందా లేదా అనేది మీరు కంపల్సరీగా అయితే తెలుసుకోవాలి. ఈ విధంగా అయితే ఈ యొక్క కెమెరాస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత చూసినట్టయితే ఇంకా ప్రాసెసర్ చూసినట్టయితే మీడియాటెక్, స్నాప్డ్రాగన్, తర్వాత ఎక్సినోస్, ఇంకా ఇలా మనకు చాలా ప్రాసెసర్స్ అయితే ఇస్తున్నారు. సో ప్రాసెసర్స్ అనేవి ఎలా వెతుక్కోవాలంటే ఇప్పుడైతే క్లియర్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఒక గేమ్ లవర్స్ అయితే మీకు అట్లీస్ట్ 8 నానోమీటర్ టెక్నాలజీ ద్వారా వచ్చిన ప్రాసెసర్సే ఉండాలి. అది కూడా మీకు గేమింగ్ కోసం కావాలంటే ఖచ్చితంగా మీరు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో ఉన్న ఏ మొబైల్ అయినా తీసుకోండి. అది కూడా మీకు 8 నానోమీటర్ టు 10 నానోమీటర్ టెక్నాలజీ వరకు ఉండే ప్రాసెసర్స్ అయితే తీసుకోండి. కాకపోతే మీరు మీడియాటెక్ ప్రాసెసర్తో కంపేర్ చేసి చూసినట్టయితే ఒక 10% ఎక్స్ట్రాగా ఈ యొక్క క్వాల్కామ్ స్నాప్డ్రాగన్స్ అనేవి మనకు చాలా సూపర్గా అయితే ఉంటాయన్నమాట. ఒకవేళ మీకు ఎడిటింగ్ పర్పస్కి కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క మీడియాటెక్తో వచ్చిన ప్రాసెస్ తీసుకోవచ్చు. లేదు నేను పొద్దు సమానం గేమింగ్ ఆడుతుంటాను అనేవాళ్ళు మీ యొక్క మొబైల్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉందా లేదా అనేది ముందుగా అయితే తెలుసుకోవడం చాలా మంచిది. సో మీరు మొబైల్స్ అనేవి ఎక్కడైనా కొనడానికి వెళ్ళినప్పుడు మీ దాంట్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉందా లేదా, అది కూడా మీరు గేమర్స్ అయితే మాత్రమే. తర్వాత రెగ్యులర్గా ఈ యొక్క వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, తర్వాత యూట్యూబ్ వీడియో చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు మీడియాటెక్ ప్రాసెసర్ ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. తర్వాత చూసినట్టయితే ఇప్పుడు నేను నానోమీటర్స్ అనేవి చెప్పాను కదా, ఈ యొక్క నానోమీటర్స్ అనేవి మీకు ఇచ్చిన ప్రాసెసర్స్లో ఎంత తక్కువగా ఉంటే మీ యొక్క మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది అంత ఎక్కువగా అయితే ఉంటుంది. ఫర్ సపోజ్ మీకు మీడియాటెక్ హీలియో G90T అనే చెప్పుకోండి, ఇది వచ్చేసి మీకు అరౌండ్ 12 నానోమీటర్ టెక్నాలజీ ప్రాసెస్తో అయితే వస్తుంది. ఈ యొక్క స్నాప్డ్రాగన్ 730G అనుకోండి, ఇది వచ్చేసి మనకు 8 నానోమీటర్ టెక్నాలజీతో అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు నానోమీటర్స్ అనేవి ఏ దానికి తక్కువగా ఉన్నాయి, ఈ యొక్క క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730 ఈ యొక్క ప్రాసెసర్కి అయితే తక్కువగా ఉంది. కాబట్టి డెఫినెట్గా మీకు గేమింగ్ విషయంలో, తర్వాత పర్ఫార్మెన్స్ విషయంలో డెఫినెట్గా క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇదే మనకు హైలైట్గా అయితే సూట్ అవుతుంది అనమాట. సో ఈ రకంగా అయితే మీరు గేమింగ్ ప్రాసెసర్స్ అయితే చూస్ చేసుకోవాలి. తర్వాత చూసినట్టయితే ఇంకా ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ అనమాట. ఈ రోజులో చూసినట్టయితే అట్లీస్ట్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండేటట్టుగా అయితే చూసుకోండి మీరు ఏ మొబైల్ కొనబోతున్నారో ఆ యొక్క మొబైల్లో. అండ్ ర్యామ్ విషయం చూసినట్టయితే అట్లీస్ట్ 4GB లేకపోతే 6GB రికమెండెడ్
లిమిటెడ్ అనమాట. నేను చెప్పాల్సి వస్తే డెఫినెట్గా మీ యొక్క మొబైల్లో 6GB ర్యామ్ ఉండేటట్టుగా అయితే చూసుకోండి. ఎందుకంటే ఈ రోజులో మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిన ఈ యొక్క గేమ్స్ కానివ్వండి, అప్లికేషన్స్ కానివ్వండి, ఇవన్నీ మనకు చాలా డెవలప్ చేసి అయితే వీళ్ళైతే వదులుతున్నారు. మరి ఆ యొక్క డెవలప్ చేసిన గేమ్స్ మీకు చాలా స్మూత్గా ఆడాలంటే మీరు డెఫినెట్గా 6GB ర్యామ్ ఉండేటట్టు అయితే చూసుకోండి. తర్వాత మీకు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది మీరు అసలు ఈ రోజులో అయితే మర్చిపోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే మొబైల్సే తీసుకోండి. ఎందుకంటే ఈ రోజులో చూసినట్టయితే మనకు సోషల్ మీడియాలో ఈ యొక్క వీడియోస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, ఇవన్నీ మనకు డైలీ కొన్ని వందల్లో అయితే వస్తూ ఉంటాయి. మరి అలాంటి సిచ్యువేషన్లో మీకు ఇంటర్నల్ స్టోరేజ్ 64GB మెమరీ కార్డ్ అనేది మీకు ఎన్ని రోజులు అయితే ఉండదు. డెఫినెట్గా మీకు 1 మంత్లోనే కంప్లీట్గా పూర్తి అయితే అయిపోతుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ మీకు రాకుండా ఉండాలంటే మీ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ అనేది 128GB ఉండేటట్టుగా అయితే చూసుకోండి. తర్వాత ఒకవేళ మీరు మర్చిపోయి 6GB ప్లస్ 64GB ర్యామ్ వేరియంట్ తీసుకున్నా సరే మీకు దాంట్లో డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఉండేటట్టుగా అయితే చూసుకోండి. సో డెడికేటెడ్ మెమరీ స్లాట్ అంటే మీరు సపరేట్గా మెమరీ స్లాట్ కూడా వేసుకోవచ్చు 2 సిమ్ కార్డులతో సహా. సో అలాంటప్పుడు మీకు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నా మీకు చాలా అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. మీరు అప్ టు సపరేట్గా మెమరీ కార్డు 256GB లేకపోతే సామ్సంగ్ మొబైల్స్ అయితే 512GB వరకు అయితే ఈ యొక్క మెమరీ కార్డు ద్వారా మీరు ఇంటర్నల్ స్టోరేజ్ అనేది పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత చూసినట్టయితే ఇంకా బ్యాటరీ అనమాట. ఈ రోజులో చూసినట్టయితే బ్యాటరీ వచ్చేసి అట్లీస్ట్ 5000 mAh బ్యాటరీ ఉండేటట్టుగా అయితే చూసుకోండి. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది కంప్లీట్గా ఇంకా కొంచెం ఆలోచించాల్సిన అవసరం అయితే ఎంతనే ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన మనకు రియల్మీ నార్జో 20 Pro ఏదైతే ఉందో మనకు వచ్చేసి 15,000 రూపీస్కి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. తర్వాత మనకు రియల్మీ 7లో చూసినట్టయితే అది కూడా మనకు 15,000 సెగ్మెంట్లోనే 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. తర్వాత పోకో M2 Proలో చూసినట్టయితే అది కూడా మనకు 15,000 సెగ్మెంట్లోనే 15,000 కూడా కాదు 14,000 సెగ్మెంట్లోనే మీకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఈ రకంగా మనకు తక్కువ ప్రైస్లో మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలంటే ఈ విధంగా అయితే చూస్ చేసుకోవాలన్నమాట. అండ్ 5000 mAh బ్యాటరీ ఉండేటట్టుగా అయితే ఖచ్చితంగా చూసుకోండి. అండ్ 5000 mAh బ్యాటరీ ప్లస్ మీకు 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అంటే మీకు డెఫినెట్గా చాలా సూపర్గా అయితే ఉండబోతుంది. సో ఈ రకంగా ఈ యొక్క బ్యాటరీ బ్యాకప్ తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చూస్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకా కలర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కలర్స్ అనేవి ఇంకా పెద్ద మ్యాటర్ అయితే కాదు. మీకు ఏ కలర్ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఆ కలర్ అనేది తీసుకోవడమే. ఎందుకంటే మనకు కలర్ని బట్టి స్పెసిఫికేషన్స్ ఉండవు కాబట్టి ఏ కలర్ తీసుకున్నా మనకు ఈక్వల్గానే ఉంటుందన్నమాట. తర్వాత చూసినట్టయితే ఇంకా ప్రైస్, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో ప్రతి ఒక్క పాయింట్ మీకు నచ్చిందని అనుకోండి. అలా నచ్చినప్పుడు మీ యొక్క ప్రైస్ అనేది అమాంతం పెరిగిపోతుంది. సో ఆ యొక్క ప్రైస్ అనేది పెరిగిపోకుండా అండర్ 15,000 సెగ్మెంట్లోనే నేను చెప్పిన ప్రతి పాయింట్ మీకు అప్లికబుల్ అయిందనుకోండి. సో అలాంటప్పుడు మాత్రమే మీరు ఆ యొక్క మొబైల్ అనేది తీసుకోవాలన్నమాట. ఆ యొక్క మొబైల్ జోలికి అయితే వెళ్ళండి. సో ఇప్పుడు నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే రియల్మీ నార్జో 20 Pro అనుకోండి. ఒకవేళ మీ దగ్గర 15,000 రూపీసే ఉంది. సో రియల్మీ నార్జో 20 Pro చూసినట్టయితే మనకు 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. తర్వాత దాని యొక్క కెమెరా చూసినట్టయితే మనకు 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అది కూడా మనకు చాలా మంచి కెమెరా అనమాట. తర్వాత ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అది వచ్చేసి మనకు 12 nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. అది కూడా మీకు గేమింగ్ కోసం అదిరిపోతుంది అనే చెప్పుకోవచ్చు. తర్వాత ర్యామ్ చూసినట్టయితే మనకు 6GB ర్యామ్తో అలాగే 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఉంటుంది. సో 64GB ఉన్నా సరే ఇందులో వచ్చేసి మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ అయితే ఇచ్చారనమాట. సో ఈ రకంగా అయితే ఉంటుంది. తర్వాత దాని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 4500 mAh బ్యాటరీ ఇచ్చారు. తర్వాత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కోసం మాత్రం ఇక్కడ అదిరిపోతుంది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో ఇది మొత్తం మీకు ఆప్షన్స్ వచ్చేది కేవలం 15,000 సెగ్మెంట్లోనే ఇవన్నీ మీకైతే వస్తున్నాయి అనమాట. సో ఈ రకంగా చూసినట్టయితే ఈ యొక్క రియల్మీ నార్జో 20 Pro అనేది 15,000 సెగ్మెంట్లో టాప్ ఫస్ట్ మొబైల్ అయితే అవుతుంది. సో ఈ రకంగా అయితే మీరు మొబైల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో అనేది యూట్యూబ్లో మీకు నచ్చిన వీడియో అయితే ఉండదు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ బయింగ్ గైడ్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియో అనేది నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే డెఫినెట్గా లైక్ అయితే చేయండి. అంతేకాక ఈ వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.